దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడనైన క్రీస్తు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏం ప్రశ్న అంటే అది ఏ గ్రంథం, ఏ వచనంలో నుంచి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి అడుగుతుంది. 15-16 చూసారా? అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతోనూ నాతోనూ కూడా అడుగుతున్నాడు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? ఆది అపోస్తలులని అడిగినప్పుడు క్రీస్తు ప్రభువారు, క్రీస్తు అంటే అభిషిక్తుడు కదండి. యేసు ప్రభువారు ఆయన అపోస్తలైన పౌలుని అడిగినప్పుడు వాళ్ళు ఏమని అడుగుతున్నారో, నేను ఎవరినని మీరు అనుకొనిచుంటున్నారు? వాళ్ళందరూ ఏమని అనుకుంటున్నారో వాళ్ళందరూ అనుకోవటమే కాదు, కానీ మీరు కూడా ఏమని అనుకుంటున్నారు అనేసి అన్నప్పుడు వాళ్ళలో అపోస్తలుడైన పేతురు వెంటనే ఆయన అన్నాడంట, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. పేతురు గారు ఏమన్నారంటే, నీవు సజీవుడగు, యుగ యుగములు మరణము లేక యుగ యుగాలు సర్వాన్ని ఏలే దేవుని కుమారుడవు. క్రీస్తు అంటే నువ్వు అభిషేక్తుడవు, నువ్వు అభిషేకించిన వాడవు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, అభిషేక్తుడవు అనేసి పేతురు గారు చెప్పి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. క్రీస్తు మన పాపాలను రక్షించడానికి వచ్చి ఉన్నాడని ఆయనకి అనేక పేర్లు మనం పెట్టుకుంటూ మనం ఆయన పిలుస్తూ ఉంటాము. కానీ అందరూ అనుకోవటం కాదు, కానీ నువ్వు నా గురించి ఏమని అనుకుంటున్నావు అని దేవాది దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏమని చెప్పాలి? ఏమని చెప్పేవారిగా ఉన్నాము? ఈ లోకంలో నాకు సహాయం చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, ఇంకా అనేకమైన కార్యాలు చేయటానికి నువ్వు సంసిద్ధుడు, మా పాపాలను రక్షించటానికి నువ్వు వచ్చావు, నువ్వే అద్వితీయ దేవుడు అని అలా చెప్పాలా? కానీ పేతురు గారు ఏమని చెప్పారంటే, నీవు పరలోకమందున్న దేవుని కుమారుడవు, నీవు అభిషిక్తుడవు అని చెప్పి ఉన్నాడండి. అంత బలంగా, నిజంగా, ధైర్యంతో ఆ మాట చెప్పినందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారండి? నువ్వు ఒక రాయివి, నువ్వు ఒక బండవి. ఎందుకంటే నీవు నన్ను ఎరుగున్నావు కాబట్టి, అంటే నీ అంతటి నువ్వే నన్ను నిజంగా నేను సజీవుడగు దేవుని కుమారుడని నీ నోటంట నీకు చెప్పలేదు, కానీ దేవాది దేవుడు నా తండ్రి నీ ద్వారా ఈ మాట పలికించారు. అంటే పేతురు గారు దేవాది దేవుడు పేతురు గారి నోటి ద్వారా అభిషేక్తుడైన దేవాది దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన అభిషేక్తుడు అని పేతురు నోటంట ఆ మాట రావడానికి పేతురు గారు విశ్వాసం, నమ్మకం, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవాది దేవుడు ఆ మాటని రానివ్వటానికి ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. అపోస్తలులు 12 మంది ఉన్నారండి. వారెవ్వరూ కూడా అటువంటి మాటను ఉచ్చరించలేదు, చెప్పలేదు, పలకలేదు. కానీ పేతురు గారు చెప్పినారంటే నిజంగా యేసు ప్రభుని ఆయన నమ్మారు. సజీవుడైన దేవుని కుమారుడు
అని ఆయన చేసే కార్యాలన్నీ చూస్తున్నాడు కాబట్టి ఆయన దుడుకు పేతురైనా కానీ ప్రతిదాన్ని ఆయన చూస్తూ కనిపెడుతూ ఆయన అనుసరించే వాడిగా ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు సజీవుడు అయిన దేవుడు ఆయన అభిషేక్తుడని ఆయన నోటి ద్వారా పలికించారు. అటు రీతిగానే ఉదయకాల సమయంలో మన నోటి ద్వారా మనము దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని చెప్తున్నాము, ఏమని చెప్పేవారిగా ఉన్నాము? ఆయన నిజంగా దేవాది దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా? నమ్మాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆది అంతం లేని దేవాది దేవుని కుమారుడండి. సజీవుడైన దేవుని కుమారుడు, అభిషిక్తుడు అని పేతురు గారు చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని చూశారు, ప్రతి కార్యాలు చూశారు. కానీ చూసి నమ్ముట కంటే చూడకుండా నమ్మటం విశ్వసించేవారే ధన్యులని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మనం ఆది అపోస్తలుల కంటే మనం ధన్యులం. మనం యేసుక్రీస్తు ప్రభువాని మనం చూడలేదు, కేవలం మనం విన్నాము, విశ్వసించాము. మనం ఆయన నిజమైన దేవుడని, మన కోసం ఆయన వచ్చి ఉన్నాడని, ఆయన రక్తము మన పాపాలు కడిగిందని, మనం అందరం నిత్య జీవంలో ప్రవేశిస్తామని మనం విశ్వసించాము, నమ్మాము. కాబట్టి మనం చాలా ధన్యులమండి. ఈ సువార్త మత్తయి సువార్తలో రాశారు కదండి. ఇంకా ఇదే వచనం, ఇదే మాటలు ఏమనంటే, అందుకు ఆయన మీరు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే అడిగి ఉన్నారో అదే వచనాలు ఇంకా అనేకమైన సువార్తలు కూడా రాసి ఉంచారండి. ఎందుకంటే మత్తయి సువార్త, మత్తయి అనే ఒక ఆయన ఆది అపోస్తలులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన కూడా ఉన్నారండి. అలాగే యోహాను గారు కూడా ఉన్నారు. యోహాను పత్రికలు కూడానండి దేవాది దేవుడు ఈ మాటలు రాయించారండి. ఏంటంటే యోహాను పత్రిక 6వ అధ్యాయం 68, 69 వచనాల్లో కూడా ఇదే సేమ్ అండి, ఇలాగే రాయించారు. అందుకని మీరు ఏమైతే అడిగి ఉన్నారో, నేను ఏమైతే మీరైతే ఏమని అనుకుంటున్నారు, అందరూ ఏమని అనుకుంటున్నారు, మీరు నా గురించి ఏమని అనుకుంటున్నారు అని యోహాను సువార్తలు కూడా రాశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో మత్తయి గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు. అలాగే మార్కు గారు కూడాని, లూకా గారు కూడా రాశారండి. మరి మార్కు గారు, లూకా గారు కూడా యేసు ప్రభువారితో లేరు. కానీ మార్కు గారు అపోస్తలులు పౌలు గారితో ఉన్నారు. అవును కదా. అప్పుడు పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఉన్నారండి. లూకా గారు ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా, ఎందుకంటే వీళ్ళందరినీ ఆది అపోస్తలుని వాళ్ళు అనుసరించి వాళ్ళు రాసిన పత్రికలు చదివారు కాబట్టి వాళ్ళు కూడా రాశారండి. మార్కు సువార్తలు కూడాని 8 అధ్యాయం 27, 30 వచనాలలో కూడా రాసించారు. అలాగే లూకా సువార్తలో కూడానండి 9వ అధ్యాయం 18, 21 వచనాల్లో ఈ మాటలు రాసించారు. ఏమనంటే, నేను ఎవరని వాళ్ళందరూ అనుకుంటున్నారు, మీరు కూడా అనుకుంటున్నారు. అప్పుడు ఆది అపోస్తలులైన పేతురు ఏమైతే అన్నాడో అవన్నీ కూడా ఆది అపోస్తలులు రాశారు. తర్వాత ఆయన అనుసరించేవారు కూడా రాశారు. వాళ్ళందరూ ఏమని రాశారంటే, నిజంగా ఆయన దేవుని కుమారుడు, దేవాది దేవుడు అభిషేకించిన వాడు అని వారందరూ విశ్వసించారు. కాబట్టే వారు ఈ జీవగ్రంథంలో రాయించబడి ఉన్నారండి. జీవగ్రంథంలో వారి పేర్లు లిఖింపబడినట్టున్నాయి. కానీ మనము గనక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నిజంగా దేవుని కుమారుడని, ఆయన సజీవుడైన దేవుని కుమారుడని మనము నమ్మితే గనక మనల్ని కూడా ఆయన ఒక పాత్రలుగా, ఒక పనిముట్లుగా, ఒక ఉపయోగపడే ఒక వస్తువుగా మనల్ని కూడా వాడుకుంటారండి. ఆయన చేతులు వాడబడమే మనకి ధన్యత. అవునే కదా. ఇప్పుడు ఒక కుమ్మరివాడు కొన్ని కుండలు చేసినా, కొన్ని వస్తువులు చేసినా అవి చేసుకుని ఒక అందంగా పెట్టుకోవడానికి కాదు, కానీ అవి పనికి రావాలి, ఉపయోగపడాలి. అవునే కదండి. అందుకే ఆ పనిముట్లను వాడు చేస్తూ ఉంటారు కుమ్మరివారు.
అవునే కదా! ఆ పనిముట్లు ఎందుకు పనికి రాకుండా పగిలిపోతా ఉండి, ఏమన్నా ఇరిగిపోతా ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉంటదా? చేసిన వారికి ఉండదు కదా! ఆ ప ఆ పనిముట్లకు కూడా ఉపయోగం ఉండదు. అలాగే దేవాది దేవుడు మనల్ని ఒక పనిముట్టుగా మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనము ఉపయోగపడేవారుగా ఉండాలి. ఎందుకంటే పేతురు గారిని యెహోవా తండ్రి దేవాది దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆయన నోటి ద్వారా ఆయన మాటను పలికింపటానికి ఆయన అర్హుడయ్యాడు. ఎందుకంటే నమ్మాడు, విశ్వసించాడు కాబట్టి ఆయన్ని నువ్వు రాయి బండ, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. బండ అంటే క్రీస్తు. క్రీస్తు అనే సంఘం, పేతురు అనే బండ, బండ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే ఆ బండ మీద కట్టే సంఘం మనం. అటువంటి గొప్ప నామాన్ని, అటువంటి గొప్ప ధన్యతని పేతురు గారు పొందుకున్నారు. కానీ మనము ఇటు రీతిగా ఏం పొందుకునే వారిగా ఉన్నాము? ఆయన పాత్రగా మనల్ని చేసుకున్నారు. మనము ఆయన పాత్రగా వాడబడడానికి ఉపయోగపడే పనిముట్టుగా మనం ఉన్నామా లేమా? ఈ ఉదయకాల సమయంలో మీరు నేను మీకు మీరు పరీక్షించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన పనిముట్టుగా మనం వాడబడడానికి మన మీద ఆయన ఏమైతే ఉద్దేశం కలిగి ఉందో ఆ ఉద్దేశాలు మనము నెరవేర్చి ఆయన మహిమను పరిచేవారిగా, ఆయన మహిమను అనేక మందికి చెప్పేవారిగా ఉదయకాల సమయంలో ఈ విన్న ప్రతి బిడ్డ ఉండునుగాక. ఆమెన్. ఇచ్చిన కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.